శ్రీ జగద్గురుభ్యో నమః. దక్షిణాంనాయ శ్రీ శృంగేరి శారదాపీఠం 36వ పీఠాధీశ్వరులు జగద్గురు శ్రీ 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 భారతీతీర్థ మహాస్వాముల వారి దివ్య జీవిత చరిత్ర. దివ్యాంశ ఆవిర్భావం. శ్రీ ఆంజనేయులు పాఠశాలలో 6వ క్లాసులో ప్రవేశించారు. ఆ రోజుల్లో ఆ క్లాసును ఫస్ట్ ఫారం అనేవారు. అక్కడ తెలుగు మాధ్యమంలో విద్యాభ్యాసం చేశారు. క్లాసుకు నియత సమయంలో వెళ్ళేవారు. ఎంతో శ్రద్ధగా చదివేవారు. అన్ని పాఠ్య విషయాలు అతనికి కరతాళామలకం వలె ఉన్నా అతనికి గణిత శాస్త్రం మీద ఎక్కువ ఆసక్తి ఉండేది. అతని ఆంగ్ల భాషా ప్రావీణ్యానికి పాఠశాలలో ఉన్న వాళ్ళందరూ ఎంతో మెచ్చుకునేవారు. శ్రీ ఆంజనేయులు శిఖ ధరించి నిరాడంబర వేషంతో స్కూలుకు వెళ్ళేవారు. అతడేమి బాల్యచేష్టలు కానీ వ్యర్థ సంభాషణ కానీ చేసేవారు కాదు. అందరి విషయంలోనూ మర్యాదగా ప్రవర్తిస్తూ మృదువుగా మాట్లాడేవారు. అతని ప్రవర్తనలో ఎవ్వరూ కూడా ఎన్నడూ గర్వం కానీ అవినయం కానీ చూడలేదు. మరొక మాటలో చెప్పాలంటే అతడు ఒక ఆదర్శ విద్యార్థిగా ఉండేవారు. అతడు పాఠశాలలో మేధావంతుడైన విద్యార్థిగా పేరు సంపాదించారు. అందుచేత ప్రధాన ఉపాధ్యాయుడు అతని విషయంలో అధికమైన ఆసక్తి చూపేవారు. అతడు 10వ క్లాసులో ఉన్నప్పుడు పాఠన మాధ్యమం తెలుగు నుంచి ఇంగ్లీష్కి మార్చారు. దీని మూలాన చాలామంది విద్యార్థులు ఆ పాఠశాల విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయితే శ్రీ ఆంజనేయుల్ని మాత్రం ఎక్కడికి వెళ్ళనీయకూడదని ప్రధాన ఉపాధ్యాయుడు నిశ్చయించుకున్నారు. ఆంగ్ల మాధ్యమంలో కూడా శ్రీ ఆంజనేయులు బాగా చదవగలడని ఆయనకు విశ్వాసం. శ్రీ ఆంజనేయులు ప్రధాన ఉపాధ్యాయుని ఆశను వమ్ము చేయలేదు. స్వతంత్రంగాను యుక్తియుక్తంగాను విమర్శపూర్వకంగానూ ఆలోచించి తన జ్ఞానాన్ని ఉపయోగించుకోవడంలో అతనిలో ఉన్న సామర్థ్యాన్ని చూసి ఉపాధ్యాయులందరూ ఎంతో ఆనందించేవారు. అతనితో కలిసి చదువుకున్న సమవయస్కులైన విద్యార్థులు ఉండేవారు, కానీ జ్ఞానం విషయంలో అతడు వాళ్ళందరికంటే ముందుండేవారు. అతడు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలన్నీ అసాధారణమైన శ్రద్ధతో ఏకాగ్రతతో వినేవారు. దీనివల్ల చెప్పిన విషయాల సారం బాగా గ్రహించి దాన్ని శాశ్వతంగా స్మృతిపథంలో ఉంచుకోవడానికి తగిన శక్తి అతనికి లభించింది. ప్రతి విషయం మీద టిప్పణీలు అంటే నోట్స్ రాసుకునేవారు. ఇంటి వద్ద చేయాల్సిన లేఖనాది కార్యంలో ఎన్నడూ బకాయి ఉంచేవాడు కాదు. ఉపాధ్యాయులు ఇచ్చిన పని అంతా వెంటనే పూర్తి చేసేవారు. అందుచేత స్కూలు విడిచి బయటకు వచ్చిన తర్వాత ఎక్కువ సమయం స్కూలుకు సంబంధించిన పని మీద గడపవలసిన అవసరం ఉండేది కాదు. ఆ సమయం అంతా వేదాధ్యయనానికి, సంస్కృతం చదవడానికి, తండ్రికి సహాయం చేయడానికి వినియోగించేవారు. అతడు పరీక్షలకు అతిశ్రద్ధతో తయారయ్యేవాడు. ఒక్క ప్రశ్న కూడా సమాధానం రాయకుండా విడిచేవాడు కాదు. అతని పరీక్ష పేపర్ చాలా శుభ్రంగా, నిర్దిష్టంగా, సాటిలేనిదిగా ఉండేది. పరీక్ష పేపర్ రాసి ఇంటికి తిరిగి రాగానే తను రాసిన సమాధానాలు తన క్లాసులో రాసుకున్న నోట్స్ పుస్తకాల్లోని విషయాలతో సరిగ్గా ఉన్నాయా లేవా అని పరిశీలించి చూసుకునేవారు. తర్వాత ఆ పరీక్షను గురించి ఆలోచించేవారు కాదు. ఎవరైనా కర్మయోగి తాను చేసిన పనుల ఫలాన్ని గురించి ఆలోచిస్తారా? అతడు పాఠశాలలో చదివినంతకాలం నిర్దిష్టత్వం విజయ శిఖరాన్ని అధిరోహింపచేస్తుందని సామెతలో చెప్పినట్టు అతడు ప్రథమ స్థానంలోనే ఉండేవాడు. అతనికి సమయం చాలా అమూల్యం. ఒక్క నిమిషం కూడా వ్యర్థం చేసేవాడు కాదు. ఎప్పుడూ ఏదో ఒక ఉపయోగకరమైన పనిలో నిమగ్నమై ఉండేవాడు. చేయవలసిన పనులు వాయిదా వేయడం, భయం, ఈ రెండూ అతనికి ఏనాడూ తెలియని గుణాలు. బ్రహ్మచర్యాన్ని అతి నియమంతో పాటించేవాడు. ఇతడు స్త్రీల సాన్నిధ్యం పూర్తిగా పరిహరించేవాడు. వాళ్ళతో మాట్లాడవలసి వచ్చినప్పుడు కూడా వాళ్ళ ముఖం చూచేవాడు కాదు. ఇంటి బయట ఎక్కడా కూడా ఏమీ తినేవాడు కాదు. సినిమాలకి, నాటకాలకి, సాంస్కృతిక కార్యక్రమాలకి పూర్తిగా దూరంగా ఉండేవాడు. దేవాలయానికి వెళ్ళడం, వేదాధ్యయనం, సంస్కృతాభ్యాసం, పాఠశాలకు వెళ్ళడం ఇవి మాత్రమే ఇతని దైనందిన కృత్యాలు. బ్రహ్మచర్యాశ్రమంలో ఉన్నవాడు వేదాధ్యయనంతో పాటు శాస్త్రాధ్యయనం కూడా చెయ్యాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శాస్త్రోపదేశం ఈ ఉత్తమ బ్రహ్మచారి మనసులో స్థిరంగా నాటుకుని పోయింది. శాస్త్రాధ్యయనం చేయాలనే తీవ్ర వాంఛను అణుచుకోలేక శ్రీ ఆంజనేయులు తండ్రితో నాకు సాంప్రదాయం ప్రకారం శాస్త్రాధ్యయనం చేయాలనుందని చెప్పాడు. కుమారుని కోరికను గురించి చాలా ఆనందించిన శ్రీ అవధాని గారు అతనితో, నువ్వు కోరుకుంటున్నది చాలా మంచిదే, అయితే నీ కోరిక తీరడానికి తగిన సరైన సమయం వచ్చే వరకు నువ్వు నిరీక్షించాల్సి ఉంటుంది.
ప్రతిదీ ఈశ్వరేచ్ఛ ప్రకారమే జరుగుతుంది. మనం నిరీక్షించి చూద్దామని సమాధానం చెప్పారు. ఈ పరిస్థితి చాలా కాలం కొనసాగింది. శ్రీ ఆంజనేయుల చిరాభిలాష తీరే సమయం 1966వ సంవత్సరంలో లభించింది. ఆ సంవత్సరం ఫిబ్రవరిలో శ్రీ చరణలో మరలా నరసరావుపేట దయచేశారు. అప్పుడు ఆంజనేయులు స్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. అప్పుడు కూడా అతడు శ్రీ చరణుల దర్శనం చేశాడు. అతన్ని చూసిన వెంటనే 5 సంవత్సరాల పూర్వం అతన్ని చూసి సంస్కృతంలో సంభాషించిన విషయం శ్రీ చరణులకు జ్ఞాపకం వచ్చింది. మరలా సంస్కృతంలో మాట్లాడి అతన్ని పరిపూర్ణంగా ఆశీర్వదించారు. ఈ దర్శనంతో అతని మనసులో ఒక దృఢమైన భావం ఏర్పడింది. తనకు వీరే గురువులు, వీరి కృపతోనే తన జన్మ సార్థకం కావాలి, అందుకు వారి పాదములను ఆశ్రయించడమే తన ఏకమాత్ర లక్ష్యమని, ఆ లక్ష్యాన్ని ఎప్పుడు సాధించగలుగుతానా అని అతడు అహోరాత్రాలు ఆలోచించసాగాడు. శ్రీ మహాసన్నిధానం వారు ఆ సంవత్సరం ఉజ్జయినిలో చాతుర్మాస్య దీక్ష ఆచరింప నిశ్చయించారు. నరసరావుపేట వాస్తవ్యులైన శ్రీ విద్యారణ్య స్వామివారు శ్రీ జగద్గురువుల సన్నిధిలో చాతుర్మాస్య అనుష్ఠానం చేయడానికి ఉజ్జయినికి ప్రయాణమయ్యారు. ఆంజనేయులు వారితో తాను కూడా ఉజ్జయినికి వస్తానని, జగద్గురువుల సన్నిధిలో శాస్త్రాధ్యయనం చేయాలనే వాంఛ తనకు ప్రబలంగా ఉన్నదని చెప్పాడు. ఆయన మీ తల్లిదండ్రుల అభిప్రాయం ప్రకారం నడుచుకో అన్నారు. అందుకు ఆంజనేయులు ఈ విషయంలో వాళ్ళ అభిప్రాయం అవసరం లేదని, ఉద్ధరేదాత్మనాత్మానం అన్న ప్రకారం ఇది తన ఆత్మ ఉద్ధరణకి సంబంధించిన నిర్ణయం కాబట్టి దీనిలో తిరుగులేదని తన దృఢ నిశ్చయాన్ని తెలిపాడు. అతని స్థైర్యానికి ఆయన మిక్కిలి సంతోషించి అతన్ని తనతో పాటు ఉజ్జయినికి తీసుకుని వెళ్ళడానికి నిశ్చయించారు. విజయవాడ నుంచి ఢిల్లీ ఎక్స్ప్రెస్ ఎక్కి కూర్చునేటప్పటికీ ఆంజనేయుల యొక్క ఆనందానికి అవధులు లేవు. జగద్వంద్యుడైన జగద్గురువు గారికి నమస్కారం. శ్రీ శృంగేరి జగద్గురు పాహిమాం, శ్రీ భారతీ తీర్థ పాహిమాం.